హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివాస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ కబాబ్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను, స్కిన్లెస్, ఇంకా అది బోన్లెస్ అయి ఉండాలి. అండ్ బోన్లెస్ అయితేనే కబాబ్స్కి బాగుంటుంది. నేను లివర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనము ఫస్ట్ 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకొని దానికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఆ పీసెస్కి మొత్తం బాగా కలిపేలాగా దానికి మొత్తం పట్టాలి. నెక్స్ట్ 1/2 teaspoon జీలకర్ర పొడి వేసుకున్నాను. టేస్ట్కి తగినంత జీలకర్ర పొడి వేసుకున్నాను. మా ఇంట్లో స్పైసెస్ బాగా తింటారు. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుంటేనే మనకి టేస్ట్ భలే ఉంది. అక్కడ నేను ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నా. అలా మిక్స్ చేసుకునే స్పైసెస్ టేస్ట్ మొత్తం వస్తుంది. అండ్ 1 teaspoon కారం యాడ్ చేసుకున్నాను. ఆ కారం మిక్స్ చేస్తున్నప్పుడే నాకు మా మమ్మీకి బాగా స్మెల్ అనేది ఇక్కడ వరకు కొడుతుంది, మా ఇద్దరికి. ఇప్పుడు ఈ పీసెస్ మొత్తం బాగా కలిపాక దాన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. ఆ పీసెస్కి ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఫ్రీజర్లో పెట్టేద్దాం. ఒక 1/2 hour to 1 hour దాన్ని ఫ్రీజర్లో పెట్టేద్దాం. కమ్ ఆన్. నాకు టేస్టీగా ఉంది, ఇప్పుడే తినేయాలని అనిపించింది. సో ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఏంటంటే నేను ఆల్రెడీ కబాబ్స్ స్టిక్స్కి చికెన్ పోక్ చేసి గుచ్చాను. అండ్ నేను లివర్ సపరేట్గా పెట్టేశాను, ఇంకా చికెన్ సపరేట్గా పెట్టాను. ఇప్పుడు వెళ్ళి మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ న్యాచురల్ వేలో బొగ్గులతోనే చేస్తున్నాను. కోల్తో చేశాను. మా దగ్గర గోల్ పెట్టుకున్న బార్బిక్యూ మేకర్ ఉంది. అందులో బొగ్గులు వేసేసి కాల్చాను కోల్ని. దాన్ని బాగా ఊపుతున్నాను, విసురుతున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ దాని మీద కబాబ్స్ పెట్టేశాను. అన్ని కబాబ్స్ ఒకటేసారి పెట్టాను, కాకపోతే ఇక్కడ ప్లేస్ లేదని నేను లాస్ట్లో ఇంకా 3 మిగిలిపోయాయి, దాన్ని కూడా పెట్టేస్తా. చూడండి, వేడివేడి సమ్మర్లో నేను ఇక్కడ వేడివేడిగా కబాబ్స్ చేస్తున్నాను. ఇక్కడికి కొడుతుంది నాకు చెమటలే అక్కడ మొత్తం. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో కబాబ్స్. నాకు ఇప్పుడే చూస్తూనే తినేయాలని ఉంది. చూడండి, లాస్ట్లో 3 కబాబ్స్ ఉన్నాయిగా, నేను ఫ్రై చేస్తున్నాను. మిగిలిన నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాను. నెక్స్ట్ అక్కడ చూడండి, నాకు టేస్ట్ చూడాలని ఫాస్ట్గా ఒకటి తీసుకొని తింటున్నాను. లిటరలీ ఇట్స్ వెరీ నైస్. చూడండి ఎంత బాగా కాలుతుందో అది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. చూడండి, అంటే అక్కడ వచ్చే నిప్పుల సగకి నా ఫేస్ మొత్తం చెమటలే. హ్యాండ్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్. నెక్స్ట్ మా చెల్లి చూడండి ఎంత కామెడీగా తింటుందో. చూడండి, ఊదుకుంటుంది చాలా వేడిగా ఉందని. డౌట్ నేను ఇది చేసేది బాగుంటుందో లేదో అని. చూడండి, ఇంకా ఊతుతూనే ఉంది చల్లగా అవ్వాలని. ఫైనల్లీ తను టేస్ట్ చేశాక యమ్మీ, ఇట్స్ వెరీ నైస్ అంది. నా మనసుకు అప్పుడే తృప్తిగా ఉంది తను తిన్నదని. యమ్మీ, ఇట్స్ వెరీ నైస్. మీరు కూడా ట్రై